వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు దీనికి సంబంధించి భారతదేశం మొత్తంలో ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే ఈ బిల్లుకు సంబంధించి ఈ రోజు లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు, రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ రెండు చోట్ల దీనికి సంబంధించిన ఆమోదం గనక లభిస్తే అది వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే దీని గురించి ఎందుకు మొత్తం ఇండియా ఆసక్తికరంగా చూస్తోంది అనేది నేను ఇప్పుడు చెప్తా. వక్ఫ్ చట్టం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించి వక్ఫ్ సవరణ బిల్లును ఇప్పుడు చెయ్యాలి అనేది మోడీ ప్రభుత్వం ప్రతిపాదన. ఏంటి అంటే ముస్లింలకు ఏదైతే రాజ్యాంగ హక్కులో లేకపోతే రాజ్యాంగంలో కల్పించిన ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏం చెప్పింది అంటే వక్ఫ్ బిల్లు అంటే ఏంటంటే యాక్చువల్లీ ముస్లింలు ఎవరైనా మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎటువంటి స్థలాలు ఏవైనా ఉంటే వాళ్ళు వాటిని మతపరంగా వాడుకుంటూ ఉండుంటారు. దాన్ని వక్ఫ్ బోర్డు కిందకే అవి వస్తాయన్నమాట. కాకపోతే ఇప్పుడు దాంట్లో ప్రభుత్వ జోక్యం కూడా ఉండాలి అనేది మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన. దానికి సంబంధించి ఇన్ని రోజులు అసలు ఎప్పుడు ముస్లిం బోర్డు అంటే వక్ఫ్ బోర్డు అంటే వాళ్ళే ఉన్నారు, ముస్లిం సంబంధిత నాయకులు మాత్రమే ఉంటారు. కాకపోతే ఇప్పుడు అందులో ఒకళ్ళు బయట నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించాలి అనుకుంటున్నారు. ఎప్పుడైనా వక్ఫ్ బోర్డుకి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్థలం కానీ ఒక ఆస్తి విషయంలో కానీ ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడినప్పుడు దానికి సంబంధించి ఇంతవరకు వక్ఫ్ బోర్డు పెద్దలు చెప్పిందే ఫైనల్ డెసిషన్ గా ఉండింది. కాకపోతే ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక అధికారి చెప్పిందే ఫైనల్ గా ఉండాలి. అది ఒక ప్రతిపాదన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదన్నా ఒక తీర్పు ఇచ్చేసింది అంటే దానికి సంబంధించి మనం ఎక్కడా సవాల్ చేయడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్న నిబంధనల ప్రకారం దాన్ని మళ్ళీ తీసుకెళ్లి హైకోర్టులో దాన్ని సవాల్ చేయొచ్చు. అండ్ ఇన్ని రోజులు ఏమన్నా పేపర్స్ సరిగ్గా లేకపోయినా మతపరమైన వాటికి ఆ స్థలాలని కానీ ఆస్తుల్ని కానీ వాడుతున్నా అవి వక్ఫ్ బోర్డుకి చెందినవిగానే ఉండేవి. కాకపోతే ఇప్పుడు అలా కుదరకుండా దానికి సంబంధించి కంపల్సరీ పేపర్స్ ఉండాలి అనే ఒక నిబంధనని కూడా మోడీ ప్రభుత్వం పెట్టడం అయితే జరుగుతుంది. అంతేకాదు ఈ వక్ఫ్ బోర్డులో ఒక మన ఏదైతే జిల్లా జడ్జిని పెట్టడం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి ఉన్నతాధికారిని ఒకరిని ఇందులో ఇంక్లూడ్ చేయడం. సో ఏదైనా వక్ఫ్ బోర్డు ఒకటి చేసేటప్పుడు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండి అంటే ఓన్లీ ముస్లిమ్స్దే కాకుండా అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అనేది మోడీ ప్రభుత్వం ప్రతిపాదన. అయితే దీనికి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు కానీ లేకపోతే కొన్ని ముస్లిం సంస్థలు కానీ దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇది చేస్తే రాజ్యాంగం లేకపోతే ముస్లింలకు ఏదైతే ఒక హక్కులు కానీ ఒక దాన్ని ఏమంటారు ఒక సెక్యూరిటీ కానీ కల్పించిందో దాన్ని మోడీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుంది అన్నట్లు కూడా కొందరు వ్యక్తులు అయితే అభిప్రాయం పడడం జరిగింది. దీనిలో మెయిన్ గా హైదరాబాద్ ఎంపీ అండ్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి ఇప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా ఈ రోజు లోక్సభలో ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రశ్నోత్తరాలది ఏదైతే అవర్ ఉంటుందో అది ముగిసిన తర్వాత మైనారిటీ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అది ఒక బిల్లుని అంటే వక్ఫ్ సవరణ బిల్లును అయితే ప్రవేశపెడతారు. లోక్సభలో వాళ్ళకు ఆల్రెడీ 542 మంది ఉంటే 292 మంది ఎన్డీఏ వాళ్ళే ఉన్నారనమాట. సో అక్కడ ఈజీగా బిల్ పాస్ అయిపోతుంది. తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. అక్కడ కూడా ఎన్డీఏ బలమే ఉంది కాబట్టి అక్కడ కూడా బిల్ పాస్ అయిపోతుంది. ఈ రెండు చోట్ల బిల్ పాస్ అయిపోయింది అంటే ఆబ్వియస్ గా అది చట్టం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా 1 or 2 స్టేజెస్ ఉంటాయి అంతే. ఒకవేళ అలా కనుక అది అయిపోయింది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అని మనం అంటూ ఉన్నా లేకపోతే మోడీ ప్రభుత్వం అంటూ ఉన్నా ఇది ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఏదైతే పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో బీజేపీ తర్వాత ఉన్నాయి తెలుగుదేశం, జేడీయూ. ఈ రెండు పార్టీలు వాళ్ళ ఎంపీలకి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. బుధవారం రోజు కంపల్సరీ లోక్సభకి వెళ్ళాలి, దాని మీద వాళ్ళు ఓట్ చేయాలి అనేది కూడా వాళ్ళు ఒకటి చెప్పేశారు. సో ఇప్పుడు లోక్సభలో అయిపోయి రాజ్యసభలో అయిపోతే ఇది ఎవరి వల్ల అంటే బీజేపీ, తెలుగుదేశం, జేడీయూ ఈ మూడిటి వల్ల ఒక చట్టంగా మారిపోతే
రానున్న రోజులలో ముస్లింల నుంచి ఒక తీవ్రమైన వ్యతిరేకతని మాత్రం బీజేపీ, తెలుగుదేశం, జేడీయూ అయితే ఎదుర్కొనుంది. అండ్ దట్టు మొన్ననే మనం చూసాం ఒక రాష్ట్రంలో ముస్లిం అందరికీ మన ఇఫ్తార్ విందు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు మూకుమ్మడిగా దాన్ని బహిష్కరించడం అయితే జరిగింది. దానికి ఎవరు హాజరు కాలేదు. అండ్ మొన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన వక్ఫ్ చట్టానికి లేకపోతే ఈ సవరణ బిల్లుకి ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. సో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుకి ముస్లింలు ఎలా వెళ్లారు, లేకపోతే ఆయన ఎలా సపోర్ట్ చేశారు అనేది కూడా మనందరం చూసాం. అయితే ముస్లింలకు ఈ విషయంలో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ముస్లింలు సపోర్టివ్ గా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు సపోర్టివ్ గా ఉండరు కదా. సో తెలుగుదేశానికి, జేడీయూకి, బీజేపీకి మాత్రం ఈ గట్టి వ్యతిరేకత అయితే తగలనుంది. అండ్ ఇదే కాదు, దీనికి సంబంధించి లోక్సభ జేఏసీ సమావేశం కూడా స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతనైతే జరిగింది. 8 hours లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 8 hours ఈ బిల్లు మీద మాట్లాడాలనే దాని మీద కూడా ఒకటి కంక్లూజన్ కి వాళ్ళందరూ ఓకే అనుకున్నారు. కొంతమంది ఎవరైతే ఈ సవరణ బిల్లుకి కొంచెం వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు మోడీ ప్రభుత్వం మా మాట వినట్లేదు అది ఇది అని చెప్పి వాళ్ళు బహిష్కరించడం కూడా జరిగింది. అండ్ రాజ్యసభలో కూడా దీనికి సంబంధించి ఒక జేఏసీ సమావేశం అయితే జరగడం జరిగింది. ఇదంతా ఈ రోజు లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు. అండ్ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఏదైతే మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు చేయాలి అనుకుంటోందో దానికి పకడ్బందీగా అడుగులు వేస్తూ వస్తోంది. చూడాలి మరి ముస్లింలు ఎలా తీసుకుంటారు. ఇప్పటికే బీజేపీకి ఒక మార్క్ అయితే ఉంది, హిందూ మత రాజకీయాలు చేసే పార్టీ అని కూడా. అండ్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు అలానే చూస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో అదే ఒక మార్క్ అయితే ఉంటుంది. చూడాలి మరి. అంటే ఏదైతే ఇక్కడ భారతదేశంలో చిన్నది కాదు ముస్లిం ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అది చిన్నది కాదు. చూడాలి దీన్ని ఒకవేళ ఇది చట్టంగా మారితే వాళ్ళందరూ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి.